All set for tasting? All set. Ooh. Nice. అన్న చీర్స్ అన్న ఇట్లా వాక్ చేయడానికి అన్ని ప్లేస్. సార్ వైనర్ ఎస్టేట్స్ అంటేనే ఇట్లా ప్రశాంతంగా సూదింగా అంటే రైతులు కమర్షియల్ కంపెనీలు కాదు, రైతులే. ఇదిగో ఇక్కడ ద్రాక్షకాయ తోటలు ఉన్నాయా. హాయ్, అందరు ఎలా ఉన్నారు? మేము ఎల్ఏ నుంచి ఎస్ఎఫ్ఓ వెళ్తుంటే ఇన్ బిట్వీన్ పాసో రోబులోస్ అనే ప్లేస్ లో చాలా విన్యార్డ్స్ ఉన్నాయన్నమాట. కాలిఫోర్నియా యాక్చువల్లీ వైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి చాలా ఫేమస్ త్రూ అవుట్ ద యుఎస్. సో ఇక్కడ మేము ఒక విన్యార్డ్స్ దగ్గర ఆగామన్నమాట. లోపల వెళ్ళి వైన్ టేస్టింగ్ చేయొచ్చు అండ్ మనకి గ్రేప్ ఫార్మింగ్ అంతా ఎలా ఉంటుంది అని చూడడానికి. ఇది ఎంట్రన్స్ మనకి విన్యార్డ్. లోపల మనకి వాళ్ళు వైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ వైన్ టేస్టింగ్ అన్ని ఉంటుంది. టేస్టింగ్ రూమ్ పైన ఇక్కడ రాసిన చూడు. ఇదంతా ఫార్మింగ్. అవును, మొత్తం గ్రేప్ ఫార్మింగ్. ఇక్కడే పెంచి ఇక్కడే తయారు చేస్తారు. ఇక్కడ చూసారా, మొత్తం ఇది వైన్ చెట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, అంటే పెంచుతున్నారు. చాలా ఎకరాలనే మొత్తము వైన్ చెట్లు పెంచుతున్నారు అనమాట. ఇటు సైడ్ ఉంది, మళ్ళీ మనకి అటు సైడ్ హిల్ పైన కూడా ఉంది. ఇన్ బిట్వీన్ ఇక్కడ మనకి రెస్టారెంట్ కమ్ వైన్ టేస్టింగ్ రూమ్ ఉంది. మోస్ట్లీ ఇది అన్ని ప్రైవేట్ ఎస్టేట్స్ ఉంటాయి, వాళ్ళకి ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. వాళ్ళ ఎస్టేట్ మొత్తం వాళ్ళు పెంచుతూ మనకి ఇప్పుడు ఇండియాలో ఎలా కూర్గ్ సైడ్ అంతా, అరకు సైడ్ అంతా కాఫీ ఎస్టేట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలా మెయింటైన్ చేస్తారు అనమాట వీళ్ళు. మొత్తం చాలా గ్రీనరీగా ఉంది అండ్ చాలా బాగుంది చూడ్డానికి. ఆ ల్యాండ్స్కేప్ చూసారా, ఒకటొకటే ఇట్లా పెట్టారు కదా. సో దూరం నుంచి చూస్తే అది స్ట్రేట్ ఒక లేన్ లాగా కనిపిస్తుంది. ఈ విన్యార్డ్స్ వీళ్ళంతా ఇక్కడే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా? ఎలా వర్క్ అవుతుంది ఇది? ఏంటంటే రైతులు కమర్షియల్ కంపెనీలు కాదు, రైతులే. ఇదిగో ఇక్కడ ద్రాక్షకాయ తోటలు ఉన్నాయా. అవునవును. వాటిని పండించి స్మాల్ బ్యాచెస్ అంటే లక్షల లీటర్లు కాకుండా కొన్ని ఒక 100 లీటర్లు 200 లీటర్లు సంవత్సరానికి 5,000 కేసులు తీసుకొస్తారు. ఇవే బ్యారల్స్. వీటిలోనే డాట్ లో పెట్టి ఇక్కడ ఒక 200 చేస్తారు. ఒక 200 రైతులు ఉన్నారు, పెద్ద రైతులు. బాటిల్స్ వీళ్ళే తయారు చేస్తారు. కాలిఫోర్నియా అంటేనే విన్యార్డ్స్ కి చాలా ఫేమస్ కదా. కాలిఫోర్నియాలో 3 ప్లేసులు ముఖ్యంగా. ఒకటి శాంటా బార్బరా, ఇప్పుడున్న పాసో రోబుల్స్, ఇంకొకటేమో సాక్రమెంటో దాటి పైకి వెళ్ళిన తర్వాత ఇంకొక ఏరియా ఉంటుంది. అవును, కాలిఫోర్నియా వైన్ ఫేమస్. లోపల వెళ్దామా మరి? ఓకే. ఈ చెక్క ఉంది కదా, చెక్కలో ఉన్న ఫ్లేవర్ లిక్విడ్ లోకి వెళ్తుంది, ద్రాక్షకాయ జ్యూస్ లోకి. చెక్క ఎంతలా ఉందో ఇక్కడ వీడియో ఇట్రా 1 ఇంచ్, ఆల్మోస్ట్ 1 ఇంచ్ ఉంది. దీనికి ఏమైనా స్పెసిఫిక్ వుడ్ వాడతారా? రెడ్ వుడ్ వాడితే ఒక ఫ్లేవర్, ఓక్ వాడితే ఒక ఫ్లేవర్. ఓకే ఓకే. వైన్ మీద పెట్టే కార్క్. ఇది సింథటిక్ కార్క్. మామూలుగా అయితే ఇప్పుడు చెట్టు ఉంటదా, చెట్టుకి పైన స్కిన్ ఉంటది కదా, ఆ స్కిన్ ఒక రకం చెట్టు ఇంత లా ఉంటది. దాన్ని తీసుకొని వచ్చి దాంట్లో నుంచి డైరెక్ట్ గా అది ఇట్లా కట్ చేస్తారు. కానీ ఇది అది కాదు, ఇది సింథటిక్. ఓకే. ఇక్కడ బయటంతా కూర్చోవడానికి సీటింగ్ అన్ని ఉంది. ఇట్లా పార్టీస్ అయితే అరేంజ్ చేయడానికి. చాలా పెద్ద ఎస్టేట్, వెనకలు కూడా చాలా ఉంది. మీరు చూస్తే చుట్టుపక్కన నాకు తెలిసి మోర్ దాన్ 100 acres ఉంటుంది అనుకుంటా ఈజీగా. అక్కడ కనిపించేవన్నీ చెట్లు, వైన్ చెట్ల. ఇక్కడ పెద్ద స్టోరేజ్ లాగా ఒక గరాజ్ లాగా కనిపిస్తుంది కదా, దీంట్లో బ్యారల్స్ అన్ని స్టోర్ చేసి పెడతారు. ఇక్కడే వైన్ అది అంతా స్టోర్ చేసి పెడతారు. ఓకే ఓకే. ఎంత బాగుంది కదా, ఇట్లా రస్టిక్. చూడడానికి చాలా బాగుంది ఇక్కడ. అవును, ఇది మనకి వైన్ టేస్టింగ్ రూమ్ ఎంట్రన్స్. వెళ్దాం. టేస్టింగ్ రూమ్ ఎంట్రన్స్ లోనే
బ్యారెల్. ఈ ఎర్నో హిల్ అనేది వీళ్ళ బ్రాండ్. సో వీళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల అన్ని విన్యార్డ్స్ అంటే వైనరీ ఎస్టేట్సే. అటు పక్కన చూస్తున్నారు కదా, అది ఒకటి. ఇక్కడ ఓనర్స్ కూడా అక్కడే ఉన్నట్టున్నారు కదా. అవును, ఓనర్స్ ఉంటారు అక్కడే, ప్లస్ చుట్టూ ఫార్మింగ్ చేస్తారు అండ్ అక్కడే వైన్ టేస్టింగ్ కూడా ఉంటుంది. ఇక్కడైతే మేము టేస్ట్ చేయలేదు. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఒక్కొక్క గ్లాస్ $25. అది కాకుండా 2 బాటిల్స్ కొంటే ఫ్రీగా ఇస్తారంట టేస్టింగ్. 2 బాటిల్స్ కలిపి $80 అవుతున్నాయి. టూ ఎక్స్పెన్సివ్. ఇంకో దగ్గర ఎక్కడ ట్రై చేద్దాం. అదే కదా. ఇది మళ్ళీ ఇక్కడ పక్కన ఇంకో విన్యార్డ్. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. మేమైతే ఎవ్రీ విన్యార్డ్స్ కి లోపల వెళ్ళి అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. బాగుంది చాలా. ఇదనుకుంటా ఎంట్రన్స్ కదా. ఇదేంటి ఆలివ్ ట్రీనా? కాదు కదా. ఇది మంచి లావెండర్ చెట్టు ఉన్నట్టుంది. బాగుంది కలర్స్. ఓకే వెళ్దాం. లోపల వైబ్ చాలా ఇలా బాగుంది, ప్లెజెంట్ గా. Is it sweet or? This will be on the sweeter side. Okay. So this is picked a little later, so there's a little more sugar in it. We also add a little bit of brandy in here to stop the fermentation and leave residual sugar inside. Okay. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం అన్ని వైన్ కార్క్ రిలేటెడ్ డెకోర్ లాగా ఉంది. క్యూట్ ప్లేస్, చాలా బాగుంది ఇంటీరియర్. All set for tasting? All set. అన్న చీర్స్ అన్న. Cheers on. తెలుసుగా చీర్స్ ఎందుకు కడతాము, పోతే కలిసిపోతాం. ఎలా ఉంది టేస్ట్? ఇది ఇందులో చేదు లేదు, స్వీట్ ఉంది. స్వీట్ మామూలుగా స్వీట్ ఆస్ట్రేలియా వైన్స్ స్వీట్ వైన్ ఉంటాయి. ఇప్పుడు రెడ్ వైన్ అంటారు కదా, రెడ్ వైన్ కి మామూలు వైన్ కి తేడా ఏంటంటే Red wine. బాటిల్లో ఇట్లా థిక్ కనపడింది అనుకో రెడ్ వైన్, రెడ్ కలర్ లో. ద్రాక్షకాయ జ్యూస్ మహాగని కలర్ బాగుంది కలర్. సరే కాసేపు రిచ్ పీపుల్ తాగినట్టు తాగుదాం. తిప్పాలి. రిచ్ పీపుల్ తాగినట్టు తాగుదాం కాసేపు. విచ్ లేదు ఏసు డాపండి. అది ఆ ముందు దాంట్లో మరి $25 ఇంత గ్లాస్ ఇస్తా అన్నారు. వద్దండి మీరే ఉంచుకోండి, అన్ని డబ్బులు మేము కట్టలేము. $25 అంటే 2400. ఒకవేళ తాగి ఉంటే ఈ పేడ్ ఇక్కడేమో కొంచెం బెటర్ ఉన్నాయి. 200 దాకా ఉన్నాయి ఇక్కడ యూనిట్స్ అన్ని. అంటే చుట్టూ 50 మైళ్ళు అంటే 80 కిలోమీటర్ల రేంజ్ లో. ఈ బాటిల్ మామూలుగా కమర్షియల్ మనం వాల్మార్ట్ అటువంటి షాప్ లో కొనుక్కుంటే $8 ఫుల్ బాటిల్ వచ్చింది. ఇదేమో హాఫ్ అయినా కానీ $30 ఉంది. కానీ ఈ స్వీట్నెస్ అక్కడ రాదు. అవి చేదు ఉంటాయి. మామూలుగా వైన్ తాగితే చేదు ఉంటుంది. ఇది క్వాలిటీ బాగుంటుంది కదా. వైన్ చేదు పెద్దగా నాకు చేదు ఉంటే నచ్చదు. వెనకాల చూసారా బ్యూటీని?
మనకి ఇదేం సరిపోతుంది, ఇక్కడికి మనకి సరిపోయేటట్టు పెట్టాలంటే ఇక్కడ $500 అవుతుంది. కాఫీ తాగినట్టుంది రా కాఫీ తాగినట్టు ఉంది. ఇక్కడ ఈ బాటిల్ మీద కేసెస్ ప్రొడ్యూస్డ్ 27 అని ఉందా? అవును. అంటే ఈ టేస్ట్ ఆ 27 బాటిల్స్ కే ఉంటది, 27 కేసెస్ కే ఉంటది. వన్ బ్యాచ్ అనేలాగా. వెరీ స్మాల్ బ్యాచ్, అందుకని రేట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇప్పుడు ఇదే మనము లాస్ ఏంజలీస్ వాల్మార్ట్ లోనో లేకపోతే యుఎస్ లోనో ఇంకో స్టేట్ లోనో కొనుక్కున్నాం అనుకో, వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పంపించిన షిప్పింగ్ కాస్ట్, డిస్ట్రిబ్యూటర్ కాస్ట్, రిటైలర్ కాస్ట్ $60 అవుతుంది. అవును. జనరల్ మ్యాథమెటిక్స్ అట్లనే ఉంటది, లాజిస్టిక్స్. అండ్ ఇది కూడా ఫ్యామిలీ ఓన్డ్ కదా? ఇది కూడా ఫ్యామిలీ. మన సైడ్ రైస్ పంటలు ఎట్లా పండుతారో ఇక్కడ వైన్ పంటలు పండుతున్నారు. అట్లా పండుతున్నారు కాదు, పండిస్తున్నారు. ఓకే. బాగుంది కదా ప్లేస్? చాలా బాగుంది కదా అసలు, ప్రశాంతంగా. చుట్టూ వైన్ చెట్లు, ఎక్కడ చూసినా ఫార్మింగ్, ఇట్లా వాక్ చేయడానికి అన్ని ప్లేస్. సో వైనర్ ఎస్టేట్స్ అంటేనే ఇట్లా ప్రశాంతంగా, సూదింగ్ గా, చాలా బాగుంటది. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా వైనర్ ఎస్టేట్స్. అదే ఈ చెట్టు ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి కదా అసలు, సూపర్ ఉన్నాయి. లావెండర్ కలర్ ఉంది. ఇది మనకి ఇక్కడ ఇండియాలో కూర్గ్ లో అక్కడ కాఫీ ఎస్టేట్స్ ఎలా ఉంటాయో సేమ్ కొంచెం ల్యాండ్స్కేప్ అలానే ఉంది. మొత్తం అప్హిల్, దాంట్లో ఒక ఆల్మోస్ట్ ఈ లొకేషన్ మొత్తం విన్యార్డ్ ఎస్టేట్సే ఉన్నాయి. అక్కడ కూడా అది ఆ పైన కనిపిస్తుంది కదా, అది కూడా ఒక ఎస్టేట్. ఇక్కడ చుట్టుపక్కనంతా మొత్తం ఫ్లవర్ ప్లాంట్సే ఉంది కదా. బీ చూసారా, నెక్టర్ కలెక్ట్ చేస్తుంది. చూడు ఎలా తీస్తుంది. ఇప్పుడు ఇంకా చెట్లు చాలా చిన్నగా ఉంది. గ్రో అయ్యి ఒకసారి ఫ్రూట్ వచ్చాక, గ్రేప్ ఫ్రూట్, దాన్నంతా మొత్తం కలెక్ట్ చేసి వాళ్ళు ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ చేస్తారు లోపలికి. ఇక్కడ చూసారా, ఇక్కడ వాళ్ళు ఇట్లా పికప్ చేయడానికి, బ్యారెల్ పికప్ చేయడానికి అన్ని ఇక్కడ ఉంది కదా, దాని నుంచి లోపల ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యేలాగా దాని నుంచి తీసుకెళ్ళిపోయి లోపల వాళ్ళు ప్రిజర్వ్ చేసి బ్యారెల్స్ పెడతారు. యాక్చువల్లీ చాలా వైనరీస్లో లోపల బ్యారెల్స్ చూడడానికి టూర్స్ ఉంటాయి, కానీ ఈ వైనరీలో లోపల లేదంట. సో మేము చూడలేదు యాక్చువల్లీ. వాళ్ళు ఎలా అంటే మొత్తం వైన్ ఎట్లా ప్రాసెస్ అవుతుంది, ఎట్లా మనకి ఫర్మెంట్ అవుతుంది, బ్యారెల్స్లో ఎట్లా స్టోర్ చేస్తారు అనేదాన్ని మొత్తము టూర్ చేస్తారు. ఇక్కడ లేదు, వేరే వైనరీలో మనం ముందే రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఆ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం టూర్ లాగా చూపిస్తారు లోపల. బాగుండే కదా వైన్ టేస్టింగ్? సూపర్ ఉండే, యాక్చువల్లీ వైన్ చాలా బాగుంది. కానివ్వండి. యా సరే మరి, బాయ్.